జై శ్రీమన్నారాయణ. ఈరోజు 138వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమోధ్యాయ నిమివంశవర్ణనం. శ్రీపరాశర ఉవాచ ఇక్ష్వాకుతనయో యోऽసౌ నిమినామాసతు సహస్ర సంవత్సరం సత్రం ఆరేభే. శ్రీపరాశరుడు పలికిరి. ఇక్ష్వాకు తనయుడైన నిమి అనువాడు సహస్ర సంవత్సరాల కాలము సత్రమును ఆరంభించెను. వశిష్ఠం చ హోతారం వరయామాస. వశిష్ఠ మహర్షిని హోతగా వరించెను. తమాహ వశిష్ఠ అహమింద్రేణ పంచవర్షశతం యాగార్థం ప్రథమమృతః. నిమితో వశిష్ఠ మహర్షి ఇట్లు పలికెను. నన్ను మొదట ఇంద్రుడు 500 సంవత్సరముల సత్రమునకు వరించెను. తదనంతరం చ ప్రతిపాల్యతాం ఆగతస్తవాపి ఋత్విగ్భవిష్యామీత్యుక్తే స పృథివీపతిః న కించిదుక్తవాన్. అంతవరకు నిరీక్షించండి, ఆ తరువాత వచ్చి నీకు కూడా ఋత్వికును కాగలను అనగా రాజు ఏమీ బదులు పలకలేదు. వశిష్ఠోపి అనేన సమన్వీప్సితమితి అమరపతేర్యాగం అకరోత్సోపి తత్కాలమేవ అన్యోర్గౌతమాదిభిర్యాగమకారయేత్. వశిష్ఠ మహర్షి కూడా ఇతను అంగీకరించాడని అమరపతి యాగమును చేసెను. సమాప్తే చామరపతేర్యాగే త్వరమాణే వశిష్ఠో నిమియజ్ఞం కరిష్యామీతి ఆజగామ. అమరపతి యాగము సమాప్తి కాగా త్వరపడుతూ వశిష్ఠుడు నిమియాగము చేస్తానని వచ్చును. తత్కర్మకర్తృత్వం చ తత్ర గౌతమస్య దృష్ట్వాద్ అధస్వపతే సా తస్మై రాజ్ఞే మాం అప్రత్యాఖ్యాయ ఏతేన గౌతమాయ కర్మాంతరం సమర్పితం యస్మాత్ తస్మాత్ అయం విదేహో భవిష్యతీతి శాపం దదౌ. ఆ యాగకర్తృత్వము గౌతమునకిచ్చుట చూచి నన్ను కాదనకుండానే ఈ రాజు గౌతమునకు కర్మాంతరమిచ్చినాడు, అందువలన ఈతడు విదేహుడవుతాడు అని శాపం ఇచ్చెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాతదితి కర్మాంతరం కర్మావకాశః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. కర్మాంతము కర్మకు అవకాశము. ప్రబుద్ధస్య అసావా అవనిపతిరపి ప్రాహ. మేల్కొనిన రాజు కూడా ఇట్లు పలికెను. యస్మాన్మాం అసంభాష్య అజానత ఏవ సయానస్య శాపోత్సర్గమసౌ దుష్టగురుశ్చకార తస్మాత్ తస్యాపి దేహ ప్రతిష్యతీతి ప్రతిశాపం దత్వా దేహమత్యజత్. నాతో మాట్లాడకుండానే తెలియకనే పండుకొని ఉన్న నాకు శాపమును పెట్టెను. ఇతడు దుష్టగురువు, అందువలన అతని దేహము కూడా పడును అని ప్రతిశాపమిచ్చి దేహమును విడిచెను. తశ్చాపాచమిత్రావరుణయోః తేజసీ వశిష్ఠచేతసః ప్రవిష్టం. ఆ రాజుగారి శాపం వల్ల మిత్రావరుణలం వీర్యమునందు వశిష్ఠుని చేతస్సు అనగా లింగ శరీరము ప్రవేశించినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తశ్చాపాదితి తేజసి వీర్యే వశిష్ఠతేజః లింగ శరీరం వశిష్ఠతేజ ఇది చ పాఠః. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం. తశ్చాప తని తేజసి అనగా వీర్యమునందు వశిష్ఠతేజ అనుట లింగ శరీరము, వశిష్ఠతేజ అని కూడా పాఠమున్నది. ఊర్వశీ దర్శనాదుద్భూత బీజ ప్రపాతయోః తయోస్సకాశాత్ వశిష్ఠో దేహమపరం నేభే. ఊర్వశీ దర్శనము వలన మిత్రావరుణులకు రేతస్కరణమైనందున వశిష్ఠుడు ఇంకొక దేహమును పొందెను. నిమేరపి తశరీరం అతి మనోహర తైలగంధాదిభిరుప సంస్క్రియమాణం నైవ కలేదాధికం దోషమవాప సద్యోమృతమివ తస్తౌ. నిమి యొక్క శరీరము కూడా అతి మనోహరమైన తైల గంధాదుల చేత సంస్కరించబడినదై దుర్వాసన తడియను మొదలగు దోషాలను పొందకపోయెను. అప్పుడే మరణించిన దేహము వలె ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాని మేరితే మృతరాజ దేహస్థితరజ్ఞ సమాప్త్యర్థ అరాజకత్వ పరిహారార్థా చ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నిమే అని మరణించిన రాజదేహమును కాపాడుట అనేది యజ్ఞ సమాప్తి కొరకు దేశమున రాజులేడు అనే స్థితిని తొలగించుటకు కూడా. యజ్ఞ సమాప్తౌ చ భాగగ్రహణాయ దేవానాగతాన్ ఋత్విజుయూచుః యజమానాయ వరోదీయతామితి. యజ్ఞ సమాప్తి కాగానే భాగమును గ్రహించుటకు వచ్చిన దేవతలను ఋత్విజుడు యజమానునికి వరమునివ్వండి అని పలికిరి. దేవైశ్చందితోసౌ నిమిరాః. దేవై అని చందిత అనగా కోరుకొమ్మని ప్రేరేపించగా విష్ణు చిత్తీయ వ్యాఖ్యా దేవైరితి చందత ప్రరోచిత.
విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. దేవై అని చందతః ప్రరోచితః భగవంతో కిల సంసార దుఃఖ హంతారః. మీరు అఖిల సంసార దుఃఖమును తొలగించువారు. నహేతాదృక్ అన్య దుఃఖమస్తి శరీరాత్మనోర్వియోగే భవతి. శరీరాత్మలకు వియోగము కలుగునప్పుడు కలుగు దుఃఖము వంటిది ఇంకొకటి లేదు. తదహమిచ్చామి సకల లోకలోచనేషు వస్తుం న పునః శరీరగ్రహణం కర్తుం ఇత్యేవ ముక్తైర్దేవైః అసౌ అశేషభూతానాం నేత్రేష్వ అవతారితః. ఇందువలన నేను సకల లోకలోచనములలో ఉండనిచ్చగించుచున్నాను, మళ్ళీ శరీరమును కోరటలేదు అనగా దేవతలు ఆ నిమిర్ మహారాజును సకల ప్రాణుల నేత్రములలో అవతరింపచేసిరి. తతో భూతాని ఉన్మేష నిమేషం చక్రుహు. అంతటా ప్రాణులు కనులు మూయుట తెరియుట అనగా రెప్పపాటు వేయసాగిరి. అపుత్రస్య చాతస్య భూభుజ శరీరం అరాజకర్భీవరవః తే మునయోరణ్యామమంధుః. పుత్రుడు లేని ఆ రాజు శరీరమును రాజు లేకుండా అను భయముతో ఆ మునులు అరణిలో మధించిరి. తతస్య కుమారే జన్యే. అంతటా కుమారుడు కలిగెను. జనన జనక సన్నామవాప. పుట్టినందువలన జనక అను సంజ్ఞను పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జననాదితి జననా జనక సన్నా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. జననాత్ అని జననము వలన జనక సంజ్ఞాని ఉత్పత్తి. అభూద్విదేహోస్యత్పితేతి దైవీ దేహ మదనాన్మిధిరితి. ఇతని తండ్రి దేహములో లేనివాడుగాన వైదేహుడాయను. మదనము చేసినందువలన మిధి అని సంజ్ఞలను పొందెను. తస్య ఉదావసు పుత్రో భవత్. ఆ జనకునకు ఉదావసువు పుత్రుడాయను. ఉదావసోర్నందివర్ధనః తత్పుత్రః సుకేతుః. తస్మాస్య దేవరాతః తతస్య బృహద్దుగ్ధః తస్య చ విమహావీర్యః తస్యాపి సుధృతిః. ఉదావసునకు నందివర్ధనుడు, నందివర్ధనకు సుకేతువు, అతనికి దేవరాతుడు, అతనికి బృహద్దుగ్ధుడు, అతనికి మహావీర్యుడు, అతనికి సుధృతి. తతస్య దృష్టకేతురజాయత. సుధృతి వలన దృష్టకేతువు కలిగెను. దృష్టకేతోః హర్యస్వ తస్య చ మరుః ప్రతీకః తస్మాత్ కృతరథః తస్య దేవమీడః తస్యాపి విబుధః విబుధస్యాపి మహాధృతిః తతస్య కృతరాతః. తతో మహారోమా తస్య స్వర్ణరోమా తస్య పుత్రో హ్రస్వరోమా హ్రస్వరోష్ణుః శీరధ్వజోऽభవత్. దృష్టకేతువునకు హర్యస్వుడు, అతనికి మరువునకు ప్రతీకుడు, అతనికి కృతరథుడు, అతనికి దేవమీఢుడు, అతనికి విబుధుడు, విబుధునికి మహధృతి, అతనికి కృతరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, అతనికి హ్రస్వరోముడు, హ్రస్వరోమునకు శీరధ్వజుడు పుత్రుడు కలిగెను. తస్య పుత్రార్థం యజ్ఞభువం కృషతః శీరే సీతా సముత్పన్నా దుహితా చ. ఆ శీరధ్వజుడు పుత్రుని కొరకు యజ్ఞభూమి దున్నుచుండగా నాగటి చాలులో సీత ఆవిర్భవించినది. ఆమెయే అతనికి పుత్రిక కూడా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అభూదితి ఏవం వైదేహమిది సంజ్ఞాదయ తస్యేతి సౌరే హరే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు వైదేహిమిది సంజ్ఞలు కలిగినవి తస్య అని సౌరే అనగా నాగలియందు. శీరధ్వజస్య భ్రాత సాంకాస్యాధిపతి కుశధ్వజనామాసీత్. శీరధ్వజునకు సోదరుడు సాంఖ్యాస్యాధిపతి కుశధ్వజుడను వాడుండెను. శీరధ్వజస్య పత్యం భానుమాన్ భానుమతస్య తద్యుమ్నః తస్య శుచిః తస్మాచ్చ ఊర్జనామా పుత్రో జజ్ఞే. శీరధ్వజుని పుత్రుడు భానుమంతుడు, అతనికి శతద్యుమ్నుడు, అతనికి శుచి, అతనికి ఊర్జ అనువాడు కలిగెను. తస్యాపి శతధ్వజః తతః కృతిః తతో రంజనః తత్పుత్రః పురుజిత్ తతోరిష్టనేమిః తస్మాత్ శ్రుతాయుషః సుపార్శ్వః తస్మాత్ సృంజయ. తతః క్షేమావినః అనేన తస్మాత్ భౌమరథః తస్య చ సత్యరథः తస్మాదుపపగుః ఉపగుప్తः తత్పుత్రः స్వాగతः తస్య చ స్మానందः తస్మాత్ సువర్చాः తస్య చ సుపార్శ్వः తస్యాపి సుభాషः తతఃశ్రుతः తస్మాత్ జయः జయపుత్రో విజయः విజయస్య ఋతः ఋతాత్ సునయः సునయాద్వీతహవ్యः తస్మాద్ ధృతిః ధృతేః బహుళాశ్వः తస్య పుత్రः కృతిః
ఊర్జకు శతధ్వజుడు, అతనికి కృతికి రంజనుడు, అతనికి పురజిత్, అతనికి అరిష్టనేమి, అతనికి శృతాయువు, అతనికి శుపార్శుడు, అతని వలన సృంజయుడు, సృంజయునికి క్షేమావి, అతనికి అనేన, అతనికి భౌమరథుడు, అతనికి సత్యరథుడు, అతనికి ఉపగునకు ఉపగుప్తుడు, అతనికి స్వాగతుడు, అతనికి స్వానందుడు, అతనికి సువర్చ సుపార్శ్వుడు, అతనికి సుభాష, అతనికి సుశత్రుడు, అతనికి జయుడు జయపుత్రుడు, విజయుడు, విజయునకు ఋతుడు, ఋతునకు సునయుడు, సునయునకు బీతహవ్యుడు, అతనికి ధృతికి బహుళాశ్వుడు, అతనికి కృతపుత్రుడు కలిగెను. విష్ణు చిత్య వ్యాఖ్య తస్యేతి సీరే హలే. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. తస్య అని సీరే అనగా నాగలియందు. కృతౌ సంతిష్టత్యయం జనకవంశ, ఈ జనకవంశము కృతి యందు సమాప్తమగును. విష్ణు చిత్య వ్యాఖ్య కృతావితి సంతిష్టతే సమాప్యతే. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. కృత అని సంతిష్టతే అనగా సమాప్తమగును అని అర్థము. ఇత్యేతే మైథిలాః, వీరు మిథిలా వంశము వారు. ప్రాయేణ ఏతే ఆత్మవిద్యాశ్రయినో భూపాలా భవంతి, ఈ జనకరాజులు అందరూ అధ్యాత్మ విద్యాశ్రయము కలవారు. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే విష్ణుచిత్తీయే చతుర్థాంశే పంచమోऽధ్యాయః. నిమివంశ వర్ణనం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.